ఒక ఊరిలో చేతన్ తన చెల్లెలైన సుశీలతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. సుశీల అంటే చేతన్కి చాలా ఇష్టం. సుశీలతో ఒక్క పని కూడా చేయనిచ్చేవాడే కాదు. వీళ్ళు పుట్టుకతో కొంచెం డబ్బున్న వాళ్ళు కావడంతో సుశీల చాలా సుకుమారంగా పెరిగింది. ఒక్క పని కూడా సుశీలకు రాదు. ఎప్పుడూ పని వాళ్ళే ఇంట్లో పనంతా చేస్తూ ఉండేవాళ్ళు. చేతన్ కూడా సుశీలని గారాబంగా చూసుకునేవాడు. ఒకరోజు సుశీల చేతన్ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతుంది. అన్నయ్య, నేను కాలేజ్లో నాతో పాటు చదువుకుని సుధీర్ అనే అతన్ని ప్రేమించాను. అతను చాలా మంచివాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకున్నారు. నువ్వు సరే అంటే మన ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడతానని చెప్పారన్నయ్య. నువ్వేమంటావు? నేనేమంటానమ్మా, నీకేది ఇష్టమైతే అదే నాకు ఇష్టం కదా. ఆ సుధీర్ అనే అబ్బాయిని నీకన్నా ముందు నేనే చూశాను. నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆ విషయం నా వరకు రాకుండా ఎలా ఉంటుందనుకున్నావు? ఆ అబ్బాయి చాలా మంచివాడని అందరూ చెప్పారు. నాకు ఈ పెళ్లిలో ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళని మన ఇంటికి రమ్మని చెప్పు. అన్నయ్య, ఈవిడే సుధీర్ వాళ్ళ అమ్మగారు, కాంతమ్మ గారు నీతో మాట్లాడడానికి వచ్చారన్నయ్య. నేను మిమ్మల్ని ఎక్కువగా ఏమీ అడిగి ఇబ్బంది పెట్టనయ్యా. అమ్మాయికి వంట వార్పు ఇంటి పని వచ్చు కదా. ఎందుకంటే మా ఇంట్లో పని వాళ్ళు ఎవరూ ఉండరు. మా ఇంటి పని మేం చేసుకోవడమే అలవాటు. రాకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదనుకో. పెళ్ళైన తర్వాత నేను నేర్పిస్తాను. ఏదో అడగాలి కదా అని అడిగానంతే. అమ్మాయికి ఇంటి పనులేవి రావమ్మా. ఒక్కగానొక్క చెల్లెలు కావడంతో నేను చాలా గారాబంగా పెంచాను. కొంచెం మీరు కూడా చూసి చూడనట్టు ఉండండమ్మా. అమ్మాయి చిన్నగా పనులన్నీ నేర్చుకుంటుందిలే అని చెప్పి మాట్లాడుకొని పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుంటారు. తరువాత అంగరంగ వైభవంగా సుధీర్ ఇంకా సుశీలల పెళ్లి చేస్తాడు చేతన్. ఉదయాన్నే 9 గంటలైనా సుశీల ఇంకా నిద్రలేగవదు. అప్పుడు అత్తగారు సుశీల దగ్గరకు వచ్చి, ఏంటమ్మా ఉదయం 9 గంటల వరకు నిద్రపోయేది? రేపటి నుంచి మాత్రం ఉదయాన్నే 5ంటికే లేచి ఇంటి పనులు చేయాలి. కనీసం 6 గంటలకైనా లెగవాలి. ఇలా 8, 9 వరకంటే కష్టమమ్మా. ఇంట్లో పనికెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బాక్స్ పెట్టాలి. నేను ఇంకెంతకాలం చేస్తాను చెప్పు అంటుంది అత్తగారు కాంతమ్మ. హా, అలాగే అత్తయ్య. నేను చాలా ప్రయత్నించాను. అలారం పెట్టుకున్నా సరే ఆ శబ్దానికి కూడా నాకు నిద్ర నుంచి మెలకువ రాలేదు. అంటే నాకు ఈ 20 సంవత్సరాల్లో ఉదయం 9ంటికి లేవడమే అలవాటు. అందుకే నేను ఎంత కష్టపడినా నిద్ర లేవలేకపోయాను. రేపటి నుంచి ఇలా జరగకుండా చూసుకుంటాను అత్తయ్య. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు కూడా సుశీల 9ంటికే నిద్రలేస్తుంది. అప్పుడు భర్త ఇలా అంటాడు, ఏంటి సుశీల, నువ్వు మా అమ్మ ఎంత మంచిగా చెప్పినా మా అమ్మ మాట నువ్వెందుకు వినడం లేదు? అంత బాగా చూసుకునే అత్తగారు ఎవరికైనా దొరుకుతారా చెప్పు? కన్న కూతురికి చెప్పినట్లు మర్యాదగా చెప్పింది. ఇంకొక అత్త అయితే ఇదే విషయంలో ఎంత పెద్ద గొడవ చేస్తారో తెలుసా? నువ్వు ఉదయాన్నే 5ంటికి కాకపోయినా 6ంటికి నిద్ర లేవడానికన్నా ప్రయత్నించకుండా మరీ 9ంటి వరకు నిద్రపోతున్నావేంటి అని భర్త చాలా సీరియస్గా సుశీలతో మాట్లాడుతూ ఉంటాడు. లేదండి, నేను చాలా ప్రయత్నిస్తున్నాను. నాకు అసలు మెలకువే రావడం లేదు. అలారం శబ్దం కూడా వినిపించడం లేదు. మీరు లేపినా సరే లేచి మీరు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ నిద్ర వస్తుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదండి. నేనైతే ఇది కావాలని చేస్తున్న పని కాదు. నా అలవాటుని నేను మార్చుకోలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. సరే, ఇలాగోలా ట్రై చేస్తాను రేపు ఉదయాన్నే లెగవడానికి. రెండో రోజు ఉదయాన్నే 6ంటికి నిద్రలేస్తుంది సుశీల. కనీసం కళ్ళు తెరిచే పరిస్థితుల్లో కూడా ఉండదు. అలాగే బయటికి వస్తుంది.
అలాగే సగం నిద్రతోనే ఇంటి పని, వంట పని, అంట్లు, బట్టలు అన్ని పనులు చేస్తుంది. కానీ సుశీలకు మాత్రం ఇంకా నిద్ర సరిపోదు. భోజనం కూడా చేయకుండా మళ్ళీ వెళ్ళి నిద్రపోతుంది. అత్తయ్య, ఇంట్లో పనంతా అయిపోయింది అత్తయ్య. నేను వెళ్ళి కాసేపు నిద్రపోతాను. నాకు అస్సలు నిద్ర సరిపోక తలనొప్పి వస్తుంది అత్తయ్య. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఉదయాన్నే నిద్ర లేవడం మాత్రం నా వల్ల కావడం లేదు అత్తయ్య. ఈ విషయానికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించండి. అలాగేనమ్మా, నేను పరిష్కారం ఆలోచిస్తానులే. నువ్వు ఒక ముద్ద తిని వెళ్ళి నిద్రపో. నిన్న కూడా ఏం తినకుండా అలానే నిద్రపోయావు. అమ్మా, సుశీల నీతో అలా మాట్లాడినందుకు నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. తనకి చిన్నప్పటి నుంచి బద్ధకం అలవాటైపోయింది. వాళ్ళ అన్నయ్య గారాబం, ఇంటి నిండా పనివాళ్ళు. అందుకే సుశీల అలా మాట్లాడుతుందమ్మా. ఒరే పిచ్చి వెధవ, నేనెందుకు బాధపడతానురా? నాకు తనొకటి నువ్వొకటినా? తనని ఎలా మార్చుకోవాలో, ఎవరు చెప్తే తను మారుతుందో, తనకి అలవాట్లు ఎలా చేయాలో నాకు అన్నీ తెలుసురా. రేపు మీ చెల్లిని రమ్మని చెప్పాను. తన ఈడు వాళ్ళు తనకి ఏదన్నా చెప్తే సుశీలకి వినాలనిపిస్తుంది, కానీ నేను చెప్తే అత్త అనే పెత్తనంతో చెప్తున్నాను అనుకుంటుంది. అందుకే రేపు నీ చెల్లెలు వచ్చి నీ భార్యతో మాట్లాడుతుంది. తర్వాత చూడు సుశీల ఎలా మారిపోతుందో. తర్వాతి రోజు సుశీల వాళ్ళ ఆడపడుచు ఇంటికి వస్తుంది. ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేచి ఇంటి పని, వంట పని, బయట కసువు మొత్తం ఊడుస్తుంది. ఇవన్నీ సుశీల చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. తన ఇంట్లో తను చేసుకోవడం ఏం తప్పు కాదు, కానీ పుట్టింటికి వచ్చి కూడా తను ఇంత పని చేస్తుందంటే తప్పు తనలో ఉందా, నాలో ఉందా అని సుశీల ఆలోచించటం మొదలు పెడుతుంది. చూడు సుమన, నువ్వు మీ అత్తగారింట్లో రోజు ఇవే పనులు చేస్తావు కదా, మరెందుకు పుట్టింటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా, అమ్మ దగ్గరికి వచ్చాను అనే గారాబం లేకుండా ఉదయాన్నే 5 గంటలకు లేచి ఇంటి పని మొత్తం చేశావు. నీకేం అలసటగా ఉండదా? అసలు ఉదయాన్నే నీకు ఎలా నిద్ర వస్తుంది సుమన? నాకు ఒక విషయం చెప్పు అని అడుగుతుంది సుశీల. ఏముంది వదినా? ఏమీ లేదు. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, ఇదంతా నా కుటుంబం అనుకుంటే నీకు మెలకువ దానంతటే వస్తుంది, అలసట కూడా రాదు. కానీ నాది, నాకు అని నువ్వు ఎప్పుడైతే ఆలోచించుకుంటావో అప్పుడు నీకు ఏ పనైనా కష్టంగానే ఉంటుంది. అంతా నాతోనే చేయిస్తున్నారు, ఒక్కదాన్నే కష్టపడుతున్నాను అని. అదే మన కుటుంబం మనది, నాది అనుకుంటే నువ్వు ఏ పనైనా చేయగలుగుతావు. నేను అదే అనుకుంటున్నాను. అక్కడ ఉంది నా కుటుంబమే, ఇది నా కుటుంబమే. నేను ఈ పనులు చేస్తేనే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది అని నేను తెలుసుకొని ఈ పనులన్నీ చేస్తున్నాను. నువ్వు కూడా ఒక్కసారి నాది అనుకోకుండా మనది అనుకొని చూడు వదినా. నువ్వు కూడా అన్ని పనులు చేయగలుగుతావు అని చెప్తుంది సుమన. రెండో రోజు సుశీల అలాగే మనసులో నిర్ణయించుకొని ఉదయాన్నే లేచి ఇంటి పని అంతా చేసుకుంటుంది. సుశీలకి అలసట కానీ నిద్ర కానీ ఏమీ రావు. ఇలానే రోజులు గడుస్తూ ఉంటాయి. అత్తగారు సుశీలలో వచ్చిన మార్పుకి సుశీలని మెచ్చుకుంటారు. ఇది ఇవాల్టి కథ. మీకు ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.